వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి వారికి నవంబర్ నెల కార్తీక మార్గశీర్ష మాసములు ఎలా ఉండబోతున్నాయి, మార్గశీర్ష మాసంలో కొన్ని రోజులు, ఈ నెల నవంబరులో ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాము. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంది. 1వ స్థానంలో శనైశ్చరుడి యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క సంచారం విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు, శత్రువుల మీద విజయాన్ని సాధించేట్టుగా చేస్తారు. కాబట్టి ఈ మాసమంతా కూడా మీనరాశి వారికి గురుకేతువులు శుభంగా ఉన్నారు, కుజుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. ఈ మాసమంతా గురుకేతువులు శుభంగా ఉన్నారు, కుజుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కీలక వ్యవహారముల యందు మీనరాశి వారు ఈ నవంబరు నెల జాగ్రత్తగా ఉండటం మంచిది. కొంత వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు, ఆలోచనలు కలిసి రాకపోవడము, కుటుంబ బాధ్యతలు పెరగటము, ఆర్థిక పరిస్థితి కొంత మందగించటము మొదలైనటువంటివి జరుగుతాయి. కీలక విషయాల్లో మీ మనస్సు ఏది చెబితే అది చెయ్యండి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు అనేటువంటివి కూడా మీకు ఉంటాయి. ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శనం మీకు లభిస్తుంది. తీర్థయాత్రలు చేయటం, భార్యాభర్తల మధ్య అవగాహన, స్త్రీమూలక ధనప్రాప్తి, వ్యాపారాభివృద్ధి, రుణ విముక్తి, నవవస్త్ర ఆభరణ ప్రాప్తి మొదలైనటువంటివి ఈ మాసంలో మీకు కలిగే ఆస్కారం కూడా ఉంది. కొంత కేతువు వల్ల చికాకులు దూరం అవుతాయి. అవగాహన లోపం లేకుండా చూసుకోండి. ప్రతి విషయాన్ని మొహమాటం లేకుండా ఉంచుకోండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. మనస్తాపం కలిగించేటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ ఓర్పు, నేర్పు మీకు శ్రీరామ రక్ష. నూతన కార్యాలు ప్రారంభం చేసేటప్పుడు సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత ఉత్సాహ వాతావరణం అనేటువంటిది ఉండవచ్చు. వ్యాపారపరంగా అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరగకుండా జాగ్రత్త పడండి. కొంత వ్యాపారాలు కూడా నవంబరు నెల 2వ వారంలో నిరాశను కలిగించవచ్చు. కళాకారుల ఆశలు నెరవేరుతాయి. ఆలోచనలను అమలుపరచటానికి అవకాశాలనేటువంటివి వస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు కూడా వాయిదా వేయవచ్చు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారముల యందు ఉత్సాహకర వాతావరణం అనేటువంటిది కొంత స్తబ్దంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు, పెళ్ళిళ్ళు చెయ్యాలి అనుకునేటువంటి వారు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అలాగే చాకచక్యంగా వ్యవహరించి ముందుకు వెళ్ళటం అనేక పరిస్థితుల్లో కూడా మంచిది. తగినంత ఆదాయం సమకూరి మీకు అవస్థలు తీరిపోతాయి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవటానికి ఇది అనువైన సమయము. నూతన ప్రయాణములకు అవకాశములు కూడా కలుగుతాయి. మిత్రులెవరో, శత్రువులెవరో మీకు తెలుస్తారు. ఒక కంట కనిపెడుతూ ఉండండి. అలాగే ఉద్యోగస్తులు, పై అధికారులతో వినమ్రంగా ఉండండి. శుభకార్యముల యందు పాల్గొంటారు. మీనరాశి వారు ఈ మాసమంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడము, శ్రీరామ రక్షా స్తోత్రపారాయణము,
నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగపరంగా బాగుండటానికి రాజశ్యామల దేవి స్తోత్రపారాయణం చెయ్యండి, సరిపోతుంది. అధికారులను ప్రముఖులను కూడా సంప్రదిస్తారు. వారిని ప్రసన్నం చేసుకోవటానికి కొంత మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, అలాగే 4వ శనివారము వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేయటం కూడా మర్చిపోవద్దు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, బాగుంటుంది. ఇక వ్యక్తిగతంగా జాతకం తీసుకోవాలి, మాట్లాడాలనుకునేటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. అపాయింట్మెంట్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు కాల్స్ చేయండి, సరిపోతుంది. అలాగే మీనరాశి వారు దైవబలం బాగా సంపాదించుకోవటం చాలా వరకు కూడా మంచిది. గోగ్రాసానికి ఎవరైనా ఇవ్వదలుచుకున్న వారు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. మరలా వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.